హాయ్ మామ, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ అనమాట. బ్లాగ్స్ వచ్చి చాలా రోజులైంది కదా. అండ్ నాకు కూడా ఈ మధ్యలో కొంచెం టైం దొరకలేదు. అంటే సామాన్ అవి షిఫ్ట్ చేయడానికి కొంచెం టైం పట్టిందనమాట. అండ్ ఎందుకని అడిగేసి అంటే మన హౌస్ రినోవేషన్ చేయించడానికి అయితే పని మొదలెట్టాం. ఇది డే 1 అనమాట. అండ్ పార్ట్ 1 కూడా వీడియోకి మొత్తం స్లాబ్ అంతా కొట్టి రేక్ షెడ్ వేసేలాగా చిన్న ప్లాన్ అయితే చేశాను మామ. ఎందుకంటే ఇది ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ కాబట్టి బాగా ఓల్డ్ అయిపోయింది ఐరన్. అందుకని చెప్పేసి రైనీ సీజన్లో లోపలికి వచ్చేస్తుంది వాటర్, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అందుకని ఇంకా ఈ సీజన్ కూడా అలా ఉంటే మొత్తం వాల్స్ కూడా దెబ్బడిపోతాయని చెప్పేసి శుభ్రంగా చేయించేద్దామని చెప్పేసి డిసైడ్ అయితే అయ్యాను. అందుకని స్లాబ్ ఒకటే కొట్టేసాం. ఇక్కడ నేను చూడండి మొత్తం ఐరన్ స్లాబ్ చిన్న చిన్న ముక్కలు ఐరన్కి అటాచ్ అయ్యి ఉన్నాయి, అన్నీ సెపరేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఐరన్ అంతా పక్కకు తీసేసి దాన్ని అయితే ఇది చేయడానికి అనమాట. అది మన వర్క్ నిన్న శుభ్రంగా. ఇది పార్ట్ 1 అనమాట. తలకైతే హెల్మెట్ కూడా వేసుకున్నాను ఇంజనీర్ లాగా, కాకపోతే మనకు అంత సీన్ లేదు. బట్ ఎందుకంటే సేఫ్టీ పర్పస్ అనమాట. ఎందుకంటే మనం చేసేటప్పుడు ఐరన్ పైకి ఉన్నాయి చూసారా కొన్ని, అవి లాగేటప్పుడు కూడా తల మీద పడతాయని చెప్పేసి అది ఆల్రెడీ డ్యూటీలో ఇచ్చిన హెల్మెట్ ఇలా వాడేసామన్నమాట. మనకు అప్పుడప్పుడు అలాంటి ఏదో చెత్త ఐడియాలు బాగా వస్తూ ఉంటాయి కదా, అది మ్యాటరు. కింద నుంచి కట్టేదానికంటే పైనుంచి సగంలోంచి కట్టేదానికి మాత్రం మామూలుగా ఉండదు మామ, రోడ్డు పడిపోతుంది. అయినా కానీ తప్పదు. ఎందుకంటే వర్షాకాలం దగ్గరికి వచ్చేలోపు ఈ వర్క్ చేయించకపోతే మనం ఇంకా ఇలాంటివి చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ముందుగానే శుభ్రంగా చేయించుకుందామని వీడియోస్ అయితే స్టార్ట్ చేసాం అనమాట. ఎంత ఈ వీడియో అయితే ఈ రోజుకి ఇంతే. ఇక నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి మామ. నచ్చిపోకుండా లైక్ అండ్